Good morning to everyone. Welcome to online classes. This is C.H. John Paul, lecturer in English of Sri Venkateswara College of Arts and Science, Amlapuram. Affiliated Adikavinanna University, Rajamahendravaram. We are discussing about the second year English subject and Unit 1, Unit 2, Unit 3, Unit 4. These 7 lessons are completed. I had explained very clearly. I have given notes also. And now I would like to discussing about the Unit 5th. First and second topic is completed. The third one is now we are discussing. That is note making. The topic is note making. This is very important. Before that note making, these called study skills. Note taking, note making are called study skills. Note taking, take and make. Take and make. Taking notes from lectures and anything. After that you can make the perfect important things. Okay, what is the meaning of study skills? Study means education, skills means ability. Abilities. Note taking, note making are study skills. Now we are seeing what is note taking and what is note making. What is note taking? Taking notes from lectures, seminars, writing down what other people saying while reading an important book is called taking notes or note taking. Lectures gaani, seminars lo gaani, టీచర్ ప్రీచ్ చేస్తున్నప్పుడు మనం నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాసే వాటిని నోట్ టేకింగ్ అంటారు. దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ బుక్. వాట్ ఈజ్ ఇట్? దట్ ఈజ్ నోట్ టేకింగ్. అది ఇంపార్టెంట్ బుక్ అండి. ఎందుకంటే అన్ని విషయాలు మన మైండ్లో సేవ్ అయి ఉండవు. బుక్ మీద మనం వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ని టేక్ చేసుకోవడం, తీసుకుని రాస్తూ ఉంటాం చూసారా, అవి మనకి ఫర్దర్గా చాలా యూటిలైజ్ అవుతూ ఉంటాయి. అసలే వాట్ ఈజ్ ద యూజెస్ ఆఫ్ నోట్ టేకింగ్? అసలే ఈ నోట్ టేకింగ్ వల్ల అలా మనం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. టేకింగ్ నోట్స్ ఈజ్ వన్ వే టు అవాయిడ్ ఫర్గెటింగ్ థింగ్స్. టేకింగ్ నోట్స్ ఈజ్ వన్ వే టు అవాయిడ్ ఫర్గెట్ థింగ్స్. ఇలా నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్ తీసుకోవడం వల్ల అనదర్ ట్రాక్లోకి వెళ్లకుండా ఉంటాము. ఇట్ ఈజ్ నాట్ నీడెడ్ టు రైట్ హోల్ సెంటెన్సెస్ ఇన్ నోట్ బట్ జస్ట్ ద ఇంపార్టెంట్ పార్ట్స్. లెక్చర్స్ ఆర్ సెమినార్స్లో స్పీకర్స్ ఏం మాట్లాడుతుంది కంప్లీట్ సెంటెన్సెస్ రాయవలసిన అవసరం లేదు. Just write only short forms like important parts. When it see the important word, you can remember the whole examples or lecture or speech. మనం ఆ వర్డ్ చూసినప్పుడు, ఆ నోట్ చేసుకున్న ఆ పదాన్ని చూసినప్పుడు దానికి రిలేటెడ్గా మొత్తం ఉన్న కాన్సెప్ట్ మన మైండ్లోకి వచ్చేస్తుంది. And third one, good notes remains as a record of revision with relevant points and a specific assignment. ఇక్కడ మీకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ చూస్తే గుడ్ నోట్స్ రిమైన్స్ యాజ్ ఎ రికార్డ్ ఆఫ్ రివిజన్. అట్లా మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అంటే ఇట్ మీన్స్ టేక్ చేసుకున్న నోట్స్, తీసుకున్న నోట్స్ రాసుకున్నది మనకు ఒక రికార్డ్, రివిజన్ ఆఫ్ purpose of in examination or anything with relevant points and a specific assignment. దానికి సంబంధించి మనం నోట్స్ మేక్ చేయవలసి వచ్చినప్పుడు ఈ టేకింగ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇట్ కంట్రిబ్యూట్స్ టు డెవలప్ గుడ్ రైటింగ్ and speaking skills.
అండ్ ఇట్ కంట్రిబ్యూట్ టు డెవలప్ గుడ్ రైటింగ్ అండ్ స్పీకింగ్. దీనివల్ల మనకి రాయడము అట్ ద సేమ్ టైం మాట్లాడడం అనే స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ నోట్ టేకింగ్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ యాజ్ అసైన్మెంట్ రైటింగ్ ఇన్ అకాడమిక్ కాంటెక్స్ట్. ఈ నోట్ టేకింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అనేవి మనకు బాగా డెవలప్ అయ్యే టాస్క్ ఏంటంటే నోట్ టేకింగ్. ఈ నోట్ టేకింగ్ని ఎట్లా తీసుకోవాలి? లెక్చర్ చెప్తున్నా, సెమినార్లో కానీ, స్పీకర్స్ కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు మనకి గుర్తుండే విధంగా లేదా అర్థమయ్యే విధంగా ఏ మెథడ్స్లో మనం ఈ నోట్స్ని తీసుకోవాలి, రాసుకుంటున్నప్పుడు ఏ ఫార్మెట్లో రాయాలి అనేది టైప్స్ ఆఫ్ మెథడ్స్లో డిస్కస్ చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ మెథడ్స్, దేర్ ఆర్ 5 మెథడ్స్ ఇన్ నోట్ టేకింగ్. నోట్ టేకింగ్లో 5 మెథడ్స్ ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, మన ఇష్టం ఏ మెథడ్లోనైనా మనం ఆ స్పీచ్ని బట్టి, అక్కడ చెప్తున్న ఆ సెమినార్ ఆ టాపిక్ని బట్టి మనం మనకు అర్థమైన శైలిలో మెథడ్లో మనం రాసుకోవచ్చు. ద ఫస్ట్ మెథడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, కార్నల్ మెథడ్. వాట్ ఈస్ ద కార్నల్ మెథడ్? దిస్ మెథడ్ నీడ్స్ ఏ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజింగ్ నోట్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే అండ్ ఫోల్డ్. ఎట్లా సిస్టమాటిక్ వే అంటే యూ హ్యావ్ టేక్ one A4 sheet or 1 page. The fold or rule besides leaving 1 inch margin of either sides of page and with 2.5 inch margin in the left side, leaving 6 inch area on the right side of the paper. ఇక్కడ మీకు క్లారిటీకి ఇవ్వడం జరిగింది. పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక పేపర్ని తీసుకుంటే బోత్ సైడు హాఫ్ ఇంచ్ మనం వదలాలి, అంటే నెంబర్స్ కానీ కోడింగ్ వేసుకోవడానికి, సింబల్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో 2.5 inch మనం ఒక బాక్స్ కింద, 6 inch ఒక బాక్స్ కింద మనం స్పేర్ చేసుకున్నప్పుడు, డివైడ్ చేసినప్పుడు డ్యూరింగ్ ది క్లాస్ note down important information on the right hand side. After the class, try to complete the phrases and words noted down. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకుంటున్నప్పుడు ఇక్కడ వర్డ్స్ అయితే 2.5 inchలో రాసుకోవాలి. ఫ్రేజెస్ అయితే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి 6 inchesలోని నోట్ చేసుకోవాలి. ఇది ఒక మెథడ్. దిస్ ఈజ్ కార్నల్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ outlining method. In outlining method, notes are made in intended manner. Indication is leaving empty space from the beginning of the lines. అంటే మనం పేజ్ వదిలేటప్పుడే, పేజ్లో రాస్తున్నప్పుడే దానికి కొంచెం ఫ్రంట్ కొంత లైన్ వదిలేసి రాసుకోవాలి మనం. ఇక్కడ మీకు పిక్చర్ ఇచ్చాను చూడండి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ టు లిస్ట్ అవుట్ ద లీవ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ప్రాసెస్ లైక్ దిస్. ఫస్ట్ పాయింట్ లీవ్ చేసుకుంటే మన దానికి రిలవెంట్గా ఏదైనా కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ యాడ్ చేసుకోవడానికి కానీ, గుర్తుపెట్టుకొని కీవర్డ్స్ రాసుకోవడానికి కొంత వదిలేసిన ఫ్రంట్ ఏదైతే వదిలేసామో బిగినింగ్ ఆఫ్ ది లైన్స్ అక్కడ నోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ note taking method. And coming to the another important and easiest method, you can easily understand. ఈ మెథడ్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ద మెథడ్ ఈజ్ ద మ్యాపింగ్ మెథడ్. వాట్ ఈజ్ ఇట్? ద మ్యాపింగ్ మెథడ్. మ్యాపింగ్ మెథడ్ ఈజ్ ఎ గ్రాఫిక్ ఆర్గనైజేషన్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది లెక్చర్. ఇట్ ఈజ్ ఏ విజిబుల్ ట్రాక్ ఆఫ్ ది లెక్చర్ దట్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇక్కడ చూడవచ్చు. ఇది మ్యాపింగ్ ఆర్ గ్రాఫింగ్ ఆర్ మ్యాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ స్కిల్స్ మనకి 2 types కింద మాట్లాడుతాం. వన్ ఈజ్ నోట్ టేకింగ్, అనదర్ వన్ ఈజ్ నోట్ మేకింగ్. ద బోత్ ఆర్ స్టడీ స్కిల్స్. వాట్ ఈజ్ నోట్ టేకింగ్? నోట్ టేకింగ్ అండర్లీ డిస్కసింగ్ when the lecture or seminar note down the important points. That is called note taking.
The 5 methods are maintaining. One is kernel outlining, mapping method, charting method, sentence method. And another being note taking. That is the 4 steps of involvement of note making: skimming, scanning, skipping, suggesting. ఇలా వాళ్ళ లెక్చర్ చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ స్కిల్స్ ఈ నోట్ టేకింగ్ నోట్ చెప్తున్నప్పుడు ఈ విధంగా మనం అర్థం అవడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మ్యాపింగ్ మెథడ్. అండ్ అనదర్ మెథడ్ ఈజ్ ద చార్టింగ్ మెథడ్. చార్ట్, నాట్ చార్టింగ్, చార్ట్ మెథడ్. If the lecture follows chronology, notes can be taken in the from of a table with appropriate headings. ఇక్కడ మనం చెప్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ కాంబినేషన్లో మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్లు ఇలా డిస్కస్ చేయవలసి వస్తే ఇక్కడ మీకు ఇచ్చాను నేము, మార్క్స్, పర్సంటేజ్, రాజు, జేపీ, రవి. మీరు ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద చార్టింగ్ మెథడ్. అండ్ ఈ మెథడ్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్, ద లాస్ట్ వన్ ఈజ్ కామన్ మెథడ్. దిస్ ఈజ్ ద సెంటెన్స్ మెథడ్. సెంటెన్స్. ఇన్ దిస్ మెథడ్ ఎవ్రీ థాట్, ఫ్యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిటెన్ ఆన్ ఏ సెపరేట్ లైన్స్ విత్ ద నెంబరింగ్. మీరు ఇక్కడ చూడవచ్చు 1 2 3 4 5 కింద మనం సెంటెన్స్ మెథడ్ని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద నోట్ టేకింగ్ అండి. అంటే మీకు ఎందుకు చెప్పాను ఇదంటే ఎగ్జామినేషన్లో నోట్ టేకింగ్ అడగకపోయినా కాంబినేషన్ నోట్ మేకింగ్ తెలియాలంటే నోట్ టేకింగ్ ఖచ్చితంగా మనకి తెలియాలి. నోట్ టేకింగ్ అంటే మీకు చెప్పాను, నోట్ టేకింగ్లో మెథడ్స్ మీకు చెప్పాను, యూజెస్ చెప్పాను. ఆ మెథడ్స్ ఏంటో కూడా మనం చూసాం. ఈ 5 మెథడ్స్ మనకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానీ, బుక్ స్టడీ చేసినప్పుడు కానీ, లెక్చర్ స్పీచ్ విన్నప్పుడు కానీ ఇలాంటి టైంలో మనం ఆ పాయింట్ని ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకోగలమో ఆ మెథడ్లో డ్రాన్ చేసుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది. పిక్చరైజేషన్ కూడా చేసుకోవచ్చు మనం. అంటే వింటున్నదంతా ఒక పిక్చర్ రూపంలో లేదా ఒక డ్రాయింగ్, ఒక బొమ్మ రూపంలో మనం మార్చుకోగలిగితే మొత్తం కాన్సెప్ట్ అంతా మనకు అర్థమైపోతుంది. అంటే ఏదేమైనా ఇదంతా ఏంటంటే చదివేది కానీ చెప్పింది కానీ అర్థం అవ్వడానికి ఫాలో అయ్యే మెథడ్స్. అందుకే దీన్ని స్టడీ స్కిల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ అవర్ టాపిక్ ఎగ్జామినేషన్లో అవర్ టాపిక్ ఏంటంటే అండి నోట్. వాట్ ఈజ్ నోట్ మేకింగ్? వాట్ ఈజ్ నోట్ మేకింగ్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ ఈజ్ an ability. Note making is an ability to make out important points from reports, reference books, newspaper, and finally summarize what one has referred to. ఇట్ మీన్స్ అర్థం ఏంటి సార్ అంటే ఏదైతే టేక్ చేసామో లెక్చర్స్ దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం ఫ్రేజెస్ రూపంలో కానీ స్మాల్ సెంటెన్స్ రూపంలో కానీ మేక్ చేసుకోవాలి అర్థం అవ్వడానికి. అది రిపోర్ట్స్ దగ్గర నుంచి కానీ, రిఫరెన్స్ బుక్స్ నుంచి కానీ, న్యూస్ పేపర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో మనకి ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దట్ ఈస్ ఎ పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్లోంచి నోట్ మేకింగ్ చేయమంటాడు. అంటే దాన్ని రీడ్ చేసి స్టడీ చేసి అందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజెస్ని ఇంపార్టెంట్ని మనం తీసుకుని నోట్స్ని ప్రిపేర్ చేయగలగాలి. దట్ ఈజ్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ ఈజ్ ఎ వెరీ frequently followed process of writing down the important ideas of a given text. మీకు అదే చెప్పాను, ఇచ్చిన టెక్స్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని సీక్వెన్స్లో క్రొనాలజికల్ ఆర్డర్లో 1 by 1 ద టైటిల్ పెట్టి టైటిల్కి రిలవెంట్గా పాయింట్స్ 1 లేదా పాయింట్స్ వైజ్ ఆర్ మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ వైజ్, సబ్ హెడ్డింగ్ వైజ్ మనం మేక్ చేయాలి. And note making or note taking is one of the most useful study skills. It helps to organize thoughts better. ఇది మనకి ఆర్గనైజింగ్ చేయడం నేర్పుతుంది. హౌ టు ఆర్గనైజ్, హౌ టు మేక్, హౌ టు రీడ్, హౌ టు స్టడీ, హౌ టు డీల్స్ విత్ దిస్ ప్రాబ్లం. ఇది ఎట్లా డీల్ చేయాలి, ఎలా హౌ టు ఆర్గనైజ్ ద ఫంక్షన్. ఇలాంటి క్వాలిటీస్ మనకి డెవలప్ అవుతుంది, అర్థమవుతుంది. క్రొనాలజికల్ ఆర్డర్, సీక్వెన్స్ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎట్లా మేక్ చేయాలో మనకు తెలుస్తుంది.
The next one, helpful to consider the important of different points. What is the important, what is the difference అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ ద మ్యాటర్ ట్రూలీ. మనకు అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో మన నోట్ మేకింగ్ చేస్తే చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ నోట్ మేకింగ్ ఇన్వాల్వ్స్. ఎందుకు ఫస్ట్ కూడా మనకి నోట్ మేకింగ్ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్ ఆర్ టెక్స్ట్, అండర్స్టాండింగ్ ద టాపిక్, అండ్ నెక్స్ట్ ద ఐడెంటిఫైయింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద మెయిన్ కీవర్డ్స్ ఇన్ దిస్ ప్యాసేజ్. అసలు కీవర్డ్స్ ఏంటి, ద హోల్ ప్యాసేజ్ దేని మీద డిపెండ్ అవుతుందనే విషయం మనం తెలుసుకోవాలి. థర్డ్లీ, ఇట్ నీడ్స్ ద ఆర్గనైజేషన్ of those points into relevant class or groups. Finally, it requires the presentation of those points in such a way facilitates easy reference and recollection. A suitable title is to be supplied. మనం ఎట్లా చేయాలో ఎలా చేయాలనే విషయం ఇక్కడ క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అసలు నోట్ మేకింగ్ అంటే ఏంటి, నోట్ మేకింగ్ని స్టెప్స్ వైజ్ వెళితే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి, ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ పాయింట్స్, అండ్ ద ఆర్గనైజ్ ద సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ టు రిలవెంట్ ద టైటిల్ అండ్ గివ్ ద సూటబుల్ టైటిల్. దిస్ ఈజ్ ద జనరల్ కాన్సెప్ట్, జనరల్ ఐడియా ఆఫ్ ది నోట్ మేకింగ్, అండ్ యూస్ఫుల్ టు follow the steps. We are going to steps. How to make perfect notes. How to make perfect notes. మనము పర్ఫెక్ట్ నోట్ మేకింగ్ చేయాలి అంటే వీ షుడ్ ఫాలో సమ్ స్టెప్స్. ఖచ్చితంగా మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. కమింగ్ టు ది డిస్కసింగ్ అబౌట్ ది స్టెప్స్. ఇన్ హైయర్ స్టడీ ఆర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, the candidates have to go through long reports and summarize by preparing a brief note. మనం హైయర్ స్టడీ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ స్కిల్, దట్ ఈజ్ నోట్ మేకింగ్. ఇక కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఈ రీడ్ చేసేదాన్ని, లేదా టాపిక్ని ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ టాపిక్ని మనం ఈజీగా గెయిన్ చేయాలి అంటే మనం ఫస్ట్ చేయవలసిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. జనరల్గా కామన్ స్టెప్ చెప్దాం. రీడ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ థరోలీ. మనకి మెయిన్ ఇంటెన్షన్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే అండి ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్ చదవాలి. అండ్ సమ్మరైజ్, నోట్ డౌన్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ కాన్సెప్ట్స్, కన్సైజ్ అండ్ కాంప్రహెన్సివ్, పిక్చరైజేషన్, యూజ్ కలర్స్, లీవ్ సమ్ స్పేస్. ఇది మన నోట్స్ని తయారు చేస్తున్నప్పుడు ఉపయోగించే స్టెప్స్ అండి. అయితే అసలే ఆ కాన్సెప్ట్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి సార్ అనే టాపిక్లోకి మనం వెళ్తే స్టెప్ వన్. వాట్ ఈస్ ద స్టెప్ వన్? స్టెప్ వన్ మీన్స్ స్కిమ్మింగ్. ద స్టూడెంట్ షుడ్ రీడ్ ద ప్యాసేజ్ త్రూ from beginning to end to get a general view of the text. This type of reading is called skimming. Skimming అనే స్టెప్ను మనం చేయాలండి. స్కిమ్ మీన్స్ బిగినింగ్ టు ఎండ్ ద హోల్ ప్యాసేజ్ రీడ్ కేర్ఫుల్లీ. మనకి ఇచ్చిన ప్యాసేజ్ కానీ కాన్సెప్ట్ కానీ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో నోట్ మేకింగ్ చేయడానికి దాన్ని ఖచ్చితంగా కేర్ఫుల్గా స్టడీ చేయాలి. చాలామంది ఫ్యూ లైన్స్ చదువుతారు చాలా ఇంట్రెస్ట్గా, ఫస్ట్ ఫ్యూ లైన్స్, ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ ఫ్యూ లైన్స్ వచ్చేటప్పటికి అలాగా పైన చదువుకుంటూ వెళ్ళిపోతారు. మరి లాస్ట్ 4 లైన్లో మనం చదివినప్పుడు దాని కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వదు. సో బిగిన్ టు ఎండ్ కేర్ఫుల్గా ప్యాసేజ్ని మనం రీడ్ చెయ్యాలి. అలా చేస్తే దాన్ని స్కిమ్మింగ్ అంటారు. చాలామంది ఫస్ట్ స్టెప్పే ఫెయిల్ అయిపోతున్నారు. మనకు ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వాలన్నా, ఒక బుక్లో మనం చదివేది ఏది మనకు అర్థం కావాలన్నా ఫస్ట్ మనం వన్స్ రీడింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అండర్స్టాండ్. ఒకసారి చదివితే ఏది అర్థం కాదు. ఖచ్చితంగా మనం దాన్ని క్లారిటీగా బిగిన్ టు ఎండ్ చదవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్లా చదివిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే రీడ్ అగైన్, దట్ ఈజ్ స్కానింగ్.
రెండో స్టెప్లో మనకి ఏం అర్థం అవ్వాలంటే ఫస్ట్ టైము జస్ట్ జనరల్ వ్యూ కోసం చదవాలి. బర్డ్స్ ఐ వ్యూ అంటే అసలు వాట్ ఈజ్ ఇట్, ఏముంది ఈ ప్యాసేజ్లో అనే విధంగా మనం అసలు బిగిన్ టు ఎండ్ చదవాలి. ద సెకండ్ రీడింగ్ దట్ ఈజ్ స్కానింగ్. ద స్టూడెంట్ కెన్ డూ దిస్ బై లుకింగ్ ఫర్ స్పెషల్ వర్డ్స్, new information, give them suitable headings, identify the main points in the passage. This kind of observing is called scanning. మీకు అర్థమవుతుంది, స్కానింగ్ అంటే మీకు తెలిసిన విషయమే. వాట్ ఈజ్ ఇట్, జనరల్గా మనకి స్కాన్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బైక్ మించి పడిపోయారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హ్యాండ్ బ్రేక్ అయ్యింది, పెయిన్గా ఉంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ప్రాబ్లమాటిక్గా ఉంది, కానీ అది బ్రేక్ అయిందో లేదో తెలియదు. ద ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, ఏంటి ఏమవ్వలేదు, సో దీన్ని జస్ట్ అలా టచ్ చేసి చూసి మెడిసిన్ రాయడం అట్లా జరుగుతుంది. బట్ లోన ఏమైందో తెలియదు. ద అవుట్వర్డ్ అంటే బయట అదంతా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తారు చూసారా, దట్ ఈజ్ స్కిమ్మింగ్. ఆఫ్టర్ దట్ స్కాన్ చేయాలట్టాడు, అంటే లోన్ అసలు ఏంటి, బ్రేక్ అయిందా, ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసేది స్కాన్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫై ద కీవర్డ్స్ ఇన్ దిస్ ప్యాసేజ్, ద హోల్ పారాగ్రాఫ్, ద హోల్ కాన్సెప్ట్ డిపెండింగ్ ఆన్ ది వన్ సెంటెన్స్ ఆర్ వన్ వర్డ్ ఆర్ వన్ ఫ్రేజ్ ఆర్ వన్ క్లాస్. ఏదో ఒక వర్డ్ మీద లేదా ఒక టాపిక్ మీద, ఒక టాపిక్ సెంటెన్స్ మీద హోల్ ప్యాసేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈజ్ ద స్కానింగ్, దట్ ఈజ్ సెకండ్ రీడింగ్. అండ్ ద థర్డ్ స్టెప్ ఈజ్ స్కిప్పింగ్. అంటే అగైన్ థర్డ్ టైం రీడింగ్లో ద స్టూడెంట్స్ లీవ్స్ ఇన్ ది ప్యాసేజ్ అవుట్ ఆఫ్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఈజ్ ఇర్రిలవెంట్, kept it unnecessary points in the passage. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి థర్డ్ టైం చదివేటప్పటికి హోల్ కాన్సెప్ట్ అర్థమైపోద్ది. ఎట్లా, ఫస్ట్ టైం ఏమో జనరల్ వ్యూ వచ్చేసింది ఫస్ట్ రీడింగ్లో, సెకండ్ రీడింగ్లోనేమో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకోగలిగాం టెస్ట్లో, థర్డ్ రీడింగ్లో వాట్ ఈజ్ అన్నెసెసరీ, దీస్ ఆర్ ఇంపార్టెంట్స్ అంటే అన్ఇంపార్టెంట్ కూడా ఉన్నాయని అర్థం. సో మనం ఇట్ సేవ్స్ మచ్ టైం. దిస్ టైప్ ఆఫ్ అబ్జర్వింగ్ ఈజ్ కాల్డ్ స్కానింగ్. సేవ్స్ మచ్ దిస్ టైప్ ఆఫ్ అబ్జర్వింగ్ ఈజ్ కాల్డ్ స్కిప్పింగ్. లీవ్ అవుట్ అన్నెసెసరీ పాయింట్ అంటే నోట్ మేకింగ్లో హోల్ సెంటెన్సెస్ రాయన అవసరం లేదు. ప్రేజెస్లో కానీ క్లాజెస్లో కానీ వర్డ్స్లో కానీ మనం మేక్ చేసుకోవచ్చు. ఈ మేక్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మీరు దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే విషయం తెలియాలి అంటే థర్డ్ టైం రీడింగ్ ఖచ్చితంగా చేయాలి. ద ఫోర్త్ స్టెప్ ఈజ్ సజెస్టింగ్, అంటే మేక్ ద నోట్స్ అని. ద స్టూడెంట్ షుడ్ ఫైండ్ ద చీఫ్ డివిజన్స్ ఆఫ్ ది ప్యాసేజ్ అండ్ సప్లై సూటబుల్ హెడ్డింగ్స్ ఫర్ దెమ్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద థీమ్ అండ్ సజెస్టింగ్ ఏ టైటిల్ ఫర్ ది ప్యాసేజ్, దిస్ ఈజ్ కాల్డ్ సజెస్టింగ్. మనం ఈ 3 స్టెప్పులు చేసినప్పుడు థీమ్ అర్థమవుతుంది, పాయింట్స్ వైజ్ ఆర్గనైజింగ్ చేసి దానికి ఒక టైటిల్ పెట్టాలి. దిస్ ఈజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఆఫ్ ది నోట్ మేకింగ్ చేసేటప్పుడు చేయవలసిన 4 స్టెప్స్ అండి. ఈ 4 స్టెప్స్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ టాపిక్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఆల్ ది సబ్జెక్ట్స్. ఇది ప్రతి సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ విధమైన అబ్జర్వేషన్, ఈ విధమైన స్టడీంగ్ ఉంటే ఖచ్చితంగా మనకి టాపిక్ అర్థమవుతుంది, ఈజీగా మనం దాన్ని మేక్ చేయొచ్చు. అందుకే చూడండి, దీన్ని S³ అంటారు, స్కిమ్మింగ్, స్కానింగ్, స్కిప్పింగ్. అలాగే R³ కూడా అంటారు, అంటే R³ అంటే R into R, R into R. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ R, read the lines. సెకండ్ R, read between the lines. థర్డ్ R, read beyond the lines. అంటే లైన్ టు లైన్ ఖచ్చితంగా చదవండి, లైన్కి మధ్య ఉన్న సంబంధం చదవండి, ఫస్ట్ లైన్కి థర్డ్ లైన్కి రిలేషన్ ఏంటో అబ్జర్వ్ చేయండి. ఈ విధమైన స్టడీయింగ్ చేస్తే డెఫినెట్గా మీరు 100% అందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని మీరు ఐడెంటిఫై చేయగలరు. దిస్ ఈజ్ ద నోట్ మేకింగ్ స్టెప్స్. అంటే
నోట్స్ను ప్రిపేర్ చేసే ముందు మనము చేయవలసిన మైండ్లో చేయవలసిన స్టెప్స్ ఇవి, అంటే ఆ ప్యాసేజ్ని రీడ్ చేస్తూ చేయవలసిన స్టెప్స్. అయితే హౌ టు మేక్ నోట్స్ ఇప్పుడు మనం చెయ్యాలి అంటే రాయాలి కదా, ఎట్లా రాయాలి అది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు పాయింట్స్ వైజ్ ఇచ్చిన ఎట్లా ప్రిపేర్ చేయాలి ఇదంతా కాన్సెప్ట్. మరి ఎగ్జామినేషన్ ఎట్లా రాయాలి సార్ అంటే ఫస్ట్ వన్ రీడ్ కేర్ఫుల్లీ టు హోల్ ప్యాసేజ్, ఒకసారి ప్యాసేజ్ని అంతా క్లారిటీగా చదవండి. సెకండ్ వన్ వీ షుడ్ మేక్ ఏ డీటెయిల్ స్టడీ ఆఫ్ ది టెక్స్ట్ టు ఫైండ్ అవుట్ ది మెయిన్ ఐడియా. ఇందులో మీకు చెప్పాను ఆల్రెడీ, చదువుతున్నప్పుడు వాట్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. థర్డ్ వన్ అండర్లైన్ ద మెయిన్ పాయింట్స్ బిఫోర్ స్టార్ట్ నోట్ మేకింగ్. అంటే నోటు మేకింగ్లో అండర్లైన్ చేయకూడదండి, ఎగ్జామినేషన్ రాసినప్పుడు అండర్లైనింగ్ గురించి కాదు నేను మాట్లాడేది. ఇది మనకు అర్థం అవడానికి జనరల్గా బిఫోర్ స్టార్ట్ నోట్ మేకింగ్లో మనం అండర్లైన్ చేసుకోవచ్చు, కానీ నోట్ మేకింగ్లో అండర్లైన్ చేయకూడదు. నెక్స్ట్ మేక్ ఏ సెకండ్ రివ్యూ టు ఫైండ్ ద మెయిన్ పాయింట్, దట్ ఈస్ స్కానింగ్. అంటే రెండోసారి మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి. ద నెక్స్ట్ వన్ మినిమమ్ 4 సబ్ హెడ్డింగ్స్ ఆర్ సబ్ హెడ్డింగ్స్ నీడెడ్. అంటే మనకు అందులో కాన్సెప్ట్లో మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ వస్తుంది. అంటే ఉన్న కాన్సెప్ట్ని బట్టి ఈ డివిజన్ అనేది ఉంటుంది. మినిమం 4 సబ్ హెడ్డింగ్స్ అయినా ఖచ్చితంగా ప్యాసేజ్లో ఉంటాయి. డోంట్ డిలేట్ ద రైటర్స్ ఐడియా. మీరు నోట్ మేకింగ్ చేస్తున్నప్పుడు రైటర్ ఇంటెన్షన్ కాకుండా మీ సొంత ఇంటెన్షన్కి అక్కడ రాయడానికి వీలు లేదు. డోంట్ చేంజ్ ద రైటర్స్ ఒపీనియన్స్. రైటర్ చెప్పే ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి తప్ప డోంట్ చేంజ్ ద రైటర్స్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి వీలు లేదు. ద నెక్స్ట్ వన్ రైట్ డౌన్ important points that you identify in short forms using words, phrases, use abbreviations. మీకు ఇక్కడ చెప్పాను నోట్స్ రాసేటప్పుడు ఉపయోగించవలసినవి. Write down the important points that you identify the short forms. Don't write the whole sentence, short forms using phrases and clauses and abbreviations also. You can either use common symbols and standard abbreviation such as example. Standard కొన్ని ఉంటాయి అండ్ మీకు ఆ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. And use diagrams and tables in your notes to summarize information. మనకు అర్థం అవ్వడానికి టేబుల్స్లో పిక్చరైజేషన్ అని కూడా మీకు చెప్పాను. అర్థం అవ్వడానికి పిక్చరైజేషన్లో కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కీ వర్డ్ అబ్జర్వేషన్ గురించి చూద్దాం. కీ టు అబ్జర్వేషన్ మినిమం 6 అండ్ మ్యాక్సిమం 10. ఇందులో ఖచ్చితంగా మనం రాసుకునేటప్పుడు నోట్స్లో కానీ అబ్రివేషన్స్ ఉంటాయి. కీ టు అబ్రివేషన్స్ ఆర్ అబ్జర్వేషన్ మనం చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు I-E, దట్ మీన్స్ దట్ ఈజ్ ఫర్, మీకు తెలిసి ఈ సింబల్కి దీని అర్థం. ఎగ్జాంపుల్కి సింబల్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ద నెక్స్ట్ వన్ నేమ్కి వైజాగ్ అని చూడొచ్చు. ఇక్కడ స్మాల్ డాట్స్ ఉన్నాయి బికాజ్ అని. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ దేర్ ఫోర్ అని. ఈక్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు తెలుసు మీకు. ఏఆర్ ఫర్ ఆల్ ఇండియా రేడియో. అసిస్టెంట్ మీన్స్ ఇలా ఈ సింబల్ వాడచ్చు. ఆర్బిక్ నెంబర్స్ 1 2 3 4 ఎక్స్ట్రా. డెసిమల్ నెంబర్ సిస్టమ్ 1.1 లైక్ దిస్. లార్జ్ రోమన్ నెంబర్స్, రోమన్ నెంబర్ తెలుసు మీకు. స్మాల్ రోమన్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాను. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అనేవి 4 టైప్స్లో రాయొచ్చు. ఉన్న కాన్సెప్ట్ని బట్టి దీన్ని మీరు మేక్ చేయాలి. అండ్ యూజ్ పాయింట్స్ టు రైట్ ది సమ్మరీ. ఇక్కడ మనం ఈ పాయింట్స్ని ఉపయోగిస్తూ నోట్ మేకింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇంకా మనం నోట్ మేకింగ్ డూస్ అండ్ డో నాట్స్. ఇక్కడ చేయవలసినవి చేయకూడని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మీరు చూడొచ్చు చేయవలసినవి చేయకూడని చెప్పాను. డూస్ డో నాట్స్. ఇదిగో మెయిన్ పాయింట్స్. అంటే ఈ డూస్ డో నాట్స్కి వెళ్ళే ముందు మనం కొన్ని యూజెస్ చూద్దామండి. నోట్ మేకింగ్ వాళ్ళు యూజెస్ చూద్దాం.
నోట్ మేకింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ది స్టడీ ఆఫ్ ది అదర్ సబ్జెక్ట్స్ టూ. ఇది మీదే కాదు, అన్ని సబ్జెక్టులో ఉపయోగపడుతుంది, మన ఇంగ్లీషే కాదు. ప్రాక్టీస్ ఇన్ నోట్ మేకింగ్ ఎన్హాన్స్ వన్స్ అండర్స్టాండింగ్ కెపాసిటీ, ఎడిటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ టెక్నిక్స్ అండ్ అబోవ్ ఆల్ ది ఎబిలిటీ. ఈ ఎబిలిటీస్ అన్ని పెరుగుతాయి. మన కెపాసిటీ, మన ఎడిటింగ్ స్కిల్స్, మన ప్రజెంటేషన్, మన టెక్నిక్స్ అండ్ అబోవ్ ది ఆల్ ది ఎబిలిటీస్ మనకు వస్తాయి నోట్ మేకింగ్ వల్ల. టు డిజైర్ ప్లెజర్ ఫ్రమ్ వన్ స్టడీ అండ్ రీఫ్రెష్ అవర్ మెమోరీ అబౌట్ వాట్ వీ రీడ్ ఆర్ లిజన్ సమ్ టైమ్ బ్యాక్. మన మెమొరీ రీఫ్రెష్ అవ్వాలి అంటే మర్చిపోతాం. ఒకసారి మన నోట్ మేకింగ్ చూస్తే ఆల్ థింగ్స్ అన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి. ద నోట్ షుడ్ బి బ్రీఫ్, క్లియర్, ట్రూ టు ద టెక్స్ట్ with no additions and easy to understand and remember. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నోట్ షుడ్ బి బ్రీఫ్, చాలా సింపుల్గా ఉండాలి మనకు అర్థం అవ్వడానికి. క్లారిటీగా ఉండాలి. ట్రూ టు ది టెక్స్ట్ని దాటి మనం వెళ్ళడానికి వీలు లేదు. విత్ నో ఎడిషన్స్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబరబుల్. చదివిన వాళ్ళకి కానీ అది మనం చదువుతున్నప్పుడు ఈజీగా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ద స్టూడెంట్స్ షుడ్ ఆల్సో బి ఎంకరేజ్ టు పార్టిసిపేట్ ఇన్ డిబేట్స్, ఎస్ఏ రైటింగ్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్. దీనివల్ల మనకి డిబేట్స్లో పార్టిసిపేట్ చేసే స్కిల్ వస్తుంది, ఎస్ఏ రైటింగ్ రాసే స్కిల్స్ వస్తాయి, క్విజ్లో స్పాంటేనియస్గా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దేర్ ఆర్ ఆల్సో బి encourage to examinations. It is very useful. Contribute some articles to school or college magazines. మనకి ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ బుక్సే. అంటే క్లాస్లో రన్నింగ్ నోట్స్, దట్ ఈజ్ నోట్ టేకింగ్. ఆఫ్టర్ దట్ మేక్ చేసుకుంటున్న మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్, ఈ రెండు ఎగ్జామినేషన్ పర్పస్లో బాగా ఉపయోగపడుతుంది. మేక్ అవర్ ఓన్ కంక్లూజన్ ఆన్ వాట్ ఏ రైటర్ స్పీకర్ హ్యాస్ సెడ్. కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్గా రిలవెంట్గా ఉండాలి. నోట్ టేకింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ గ్రేట్ స్కిల్ టు పుట్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంటెలిజిబుల్. నోట్ టేకింగ్ ఎసెన్షియల్ గ్రేట్ స్కిల్స్ ఇన్ పుట్ ఏ గ్రేట్ డీల్. ఇది చాలా మనకి గ్రేట్ స్కిల్స్ని మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దీస్ ఆర్ యూజెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నోట్ మేకింగ్ డూస్ అండ్ డో నాట్స్. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు ఈ క్లాస్లో ఇవన్నీ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ నోట్ టేకింగ్, వాట్ ఈజ్ నోట్ మేకింగ్, నోట్ మేకింగ్లో స్టెప్స్ ఏంటి, నోట్ మేకింగ్ వాళ్ళ యూజెస్ ఏంటి, నోట్ మేకింగ్ మనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటో మనం చూసాం. డూస్ డో నాట్స్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మినిమం మెయిన్ పాయింట్స్ 4 to 5, బెస్ట్ 4, అవాయిడ్ 5 మెయిన్ పాయింట్స్. ఖచ్చితంగా 4 నుంచి 5 మెయిన్ పాయింట్స్ ఉండాలి. సబ్ పాయింట్స్ 3 to 5, బెస్ట్ 4. 4 నుంచి 5 ఉండొచ్చు, మెయిన్గా 5, 4 ఉంటే సబ్ పాయింట్స్ గుడ్. సబ్ పాయింట్స్ షుడ్ బి మార్క్డ్ యాజ్ 1.1, 1.2 అండ్ సో ఆన్. ఇలా మార్క్ చేసుకోవాలి. సబ్ పాయింట్స్లో మీకు ఆల్రెడీ సింబల్స్, అబ్రివేషన్స్ ఇచ్చాను. అండ్ 4th, ప్రాపర్ ఐడెంటిఫికేషన్ షుడ్ బి దేర్, మార్క్స్ dedicated if not done. And 5th one, abbreviations, main 4, best 5. Mark abbreviations properly and sub points are allowed. These are do's. ఇవి మనం నోట్ మేకింగ్లో చేయవలసిన డూస్ అండి. డూ నాట్స్ వచ్చేటప్పటికి డోంట్ ట్రై టు క్రియేట్ మెయిన్ పాయింట్స్ ఫ్రమ్ ఎవ్రీ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్ని తీయాలని చాలా ఎక్కువైపోతుంది. డోంట్ అండర్లైన్ మెయిన్ పాయింట్స్, అందులో అక్కడ అండర్లైన్ చేయొద్దు. డోంట్ యూజ్ కంప్లీట్ సెంటెన్సెస్, మొత్తం హోల్ సెంటెన్సెస్ రాయొద్దు. డోంట్ యూజ్ డయాగ్రామ్స్ ఇందులో ఆ నోట్ మేకింగ్లో వేయొద్దు. అది ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఫైనల్లీ ఐ హ్యావ్ గివెన్ వన్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్ నోట్ మేకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఒక్కసారి రివ్యూకి వద్దాం. నోట్ మేకింగ్. వాట్ ఈజ్ నోట్ మేకింగ్?
Note making is an ability to make out important points from reports or passages, reference books, newspaper, and finally summarize what one has referred to. This is the definition. And ఇచ్చిన పారాగ్రాఫ్ను స్టడీ చేసి దాంట్లోంచి టైటిల్ పెట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ లేదా మెయిన్ పాయింట్స్ కింద మనం రాయాలి. దిస్ ఈజ్ ద నోట్ మేకింగ్. అండ్ నోట్ మేకింగ్ వాళ్ళ యూజెస్ ఏంటో కూడా చూసాం మనం. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్స్ చూసాం. ద మెయిన్ స్టెప్స్ ఏంటంటే అండి స్కిమ్మింగ్, స్కానింగ్, స్కిప్పింగ్, సజెస్టింగ్. ఇది మైండ్లో చేయవలసిన స్టెప్స్. అండ్ హౌ టు మేక్ నోట్స్ని ఎలా రాయాలో మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ యూజెస్ ఆఫ్ నోట్ మేకింగ్. ఈ నోట్ మేకింగ్ వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి, ఇలా చేయడం వల్ల ఈ స్కిల్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో చూసాం. అండ్ డూస్ డు నాట్స్ అంటే నోట్ మేకింగ్ చేయవలసినప్పుడు నోట్ మేకింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫైనల్లీ ఈ టాపిక్ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కనుక ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్లు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. రైట్ ఏ నోట్ మేకింగ్ లేదా ప్రిపేర్ ఏ నోట్ మేకింగ్ ఆన్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అంటాడు. అంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాను చూడండి. ఆ ప్యాసేజ్ని మనం స్టడీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నేను చెప్పిన స్టెప్స్ని మన మైండ్లో స్టడీ చేస్తే ఖచ్చితంగా మనం ఇది ఈజీగా నోట్ మేకింగ్ చేయవచ్చు. ఓకే, ఐ రీడ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని రీడ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేయాలో మీకు ఒకటి రాసి చూపిస్తాను. ఆఫ్టర్ దట్ మీరు ఎగ్జామినేషన్లో ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉందో అలా మీరు రాయాలి. ఓకేనండి. రైట్, కమింగ్ టు ది ప్యాసేజ్. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై ది బర్నింగ్ ఆఫ్ coal and oil. It can damage the earth's vegetation and cause respiratory problems in humans. A second type of pollution is noise pollution. It is the result of the noise of aircraft and heavy traffic. Further, loud music is also a cause of the noise pollution, which has been seen to affect people's hearing and give them severe headaches and high blood pressure. Another source of pollution is radioactivity, which occurs when there is a leak from a nuclear power station. Radioactivity, a deadly pollutant which kills the causes irreparable harm to those exposed to it. Land and water pollution is caused by the careless disposal of huge quantities of rubbish, sewage and chemical wastes. Pollution of rivers and seas kills fishes and other marine life and also becomes of cause of waterborne diseases. Land pollution, on the other hand, poison the soil, making food grown in it unfit for consumption. This is the passage. ఈ ప్యాసేజ్ని ఒకసారి చదివాను, కొంచెం నేను ఆల్రెడీ నోట్ మేకింగ్ చేసేసాను కనుక నాకు అర్థమవుతుంది. ఒకసారి చదివాము, అయితే ఈ చదవడంలోనే రిపీటెడ్ వర్డ్స్ ఏంటి, ఇందులో కీవర్డ్స్ ఏంటి, లేదా జనరల్ వ్యూ ఏంటంటే ఇది పొల్యూషన్ గురించి డీల్ చేస్తుంది. దేని గురించి అండి? పొల్యూషన్ గురించి డీల్ చేస్తుంది. ఈ పొల్యూషన్స్ అనే వర్డ్ మనకి రిపీటెడ్గా ఇందులో తిరుగుతూ ఉంది. సో రిపీటెడ్ వర్డ్ మెయిన్గా మనకి కొన్నిసార్లు కీవర్డ్ కింద మారుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇది మెయిన్గా దేని గురించి డిస్కస్ చేస్తుంది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ గురించి పెడుతుంది. అంటే టైప్స్ ఆఫ్ పొల్యూషన్ గురించి చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో ఎయిర్ పొల్యూషన్ కనబడుతుంది. ద నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ పొల్యూషన్ అని నాయిస్ పొల్యూషన్ కనబడుతుంది. అండ్ ద అనదర్ పొల్యూషన్ ఈజ్ రేడియో యాక్టివిటీ పొల్యూషన్ అని కనబడుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ కనబడుతుంది. అంటే ఇక్కడ 5 రకాల పొల్యూషన్లు ఈ పారాగ్రాఫ్లో మనకు కనబడుతుంది. ఇది సెకండ్ టైం చదివినప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది కీవర్డ్స్. అంటే ఈజీగా మనకి ఇందులో చెప్పేది ఏంటండి? ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివిటీ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ పొల్యూషన్. 5 టైప్స్ మనకు కనపడుతున్నాయి. ఓకే, ఇంకొకసారి మనం రీడ్ చేస్తే మనం క్లారిటీగా స్కాన్ చేయగలిగితే
అసలు ఏం చెప్తున్నాడండి ఇందులో అంటే ఎయిర్ పొల్యూషన్కి కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, అసలు కారణం ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి. అలాగే నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్, కాజ్, అది కాజు ఎఫెక్ట్. రేడియో యాక్టివిటీ పొల్యూషన్ కాజు ఎఫెక్ట్. అట్లానే వాటర్ పొల్యూషన్ కాజు ఎఫెక్ట్. అలాగే ల్యాండ్ పొల్యూషన్ కాజు ఎఫెక్ట్. ఇట్లా ఈ 5 రకాలకి మనకు సబ్ టైటిల్స్గా మెయిన్ పాయింట్ ఏమో పొల్యూషన్స్, సబ్ హెడ్డింగ్స్ ఏమో ఎఫెక్ట్, కాజు. మరలా అందులో సబ్ కూడా మనం చూసుకోగలిగితే ఆ కాజెస్ ఏంటి, టైప్స్ ఏంటో కూడా మనం ఇందులో డిస్కస్ చేయొచ్చు. అండ్ స్కిప్పింగ్ అన్నెసెసరీ థింగ్స్, ఇందులో హోల్ సెంటెన్స్ రాయక్కర్లేదు, మనం స్కిప్ చేసేయచ్చు. ఫైనల్గా మనం నోట్స్ తయారు చేయాలి, నోట్ మేకింగ్ చేయాలి. 5 మార్కులు అండి మనకి. ఇది అంటే అన్ని పారాగ్రాఫ్ ఇలాగే చేయాలంటే ఇలాగ చేయకూడదండి. ఆ ప్యాసేజ్లో ఉన్న కాన్సెప్ట్ని బట్టి కొన్నిసార్లు హెడ్డింగ్స్ వస్తాయి, కొన్నిసార్లు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి 1 2 3 4 5. కొన్నిసార్లు ఆ ప్యాసేజ్లో ఉన్నదాన్ని బట్టి మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ వస్తుంది. కొన్నిసార్లు మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ వస్తాయి. కొన్నిసార్లు మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్తో కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది. సో ఇచ్చిన ప్యాసేజ్ని బట్టి మనం చేయాలి. టైటిల్కి 1 మార్క్ అండి. ఈ ప్యాసేజ్ మనం చదివిన తర్వాత మనకు అర్థమైన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దీనికి టైటిల్ పెట్టవచ్చు. ఏమని? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అని పెట్టవచ్చు, లేదా టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అని పెట్టవచ్చు, లేదా పొల్యూషన్స్ అని పెట్టవచ్చు. ఇలా మనం ఈ 3 హెడ్డింగ్ పెట్టినా దీనికి ఇది సూటబుల్లేనండి. ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ చూస్తే ఎయిర్ పొల్యూషన్, అదే కాదండి మనకి డిస్కస్ చేస్తాం. అందులో సబ్ హెడ్డింగ్ చూస్తే కాజ్, CAUSE, కాజ్ అంటే కారణం. ఎయిర్ పొల్యూషన్కి కారణాలు ఏంటి ఆయన ప్యాసేజ్లు ఇచ్చాడు. అందులో సబ్ హెడ్డింగ్ బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ ఆయిల్, బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ ఆయిల్, బొగ్గుని మండించడం, ఆయిల్ శుద్ధి కర్మాగారాల ద్వారా మనకి మొత్తం ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. ఇది కారణం చెప్పాడు. మరి ఎఫెక్ట్ ఏంటి ఎయిర్ పొల్యూషన్ వల్ల? ఇలా కలుషితమైపోయిన గాలిని పీల్చడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చూస్తే అండి ఎఫెక్ట్స్లు ఇచ్చాడు. ఒకటి డ్యామేజ్ టు వెజిటేషన్, అంటే పూర్తిగా ఇమ్యూనిటీ సిస్టమ్ లేదా హ్యూమన్ బీయింగ్ సిస్టమ్ లేదా ప్యూర్ ఎయిర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇన్ హ్యూమన్స్, మనిషిలో రకరకాల వ్యాధులకి కారణం అవుతుంది. ఇది ఎఫెక్ట్స్. 2 నాయిస్ పొల్యూషన్. ఫస్ట్ ఐకాన్ ఏది వచ్చిందో సెకండ్ ఐకాన్ ఇంచుమించుగా అలా వస్తుంది. సబ్ పాయింట్స్, సబ్ పాయింట్స్ తగ్గొచ్చు, సబ్ పాయింట్స్ తక్కువ కానీ సబ్ తగ్గొచ్చు, పెరగచ్చు. నాయిస్ పొల్యూషన్కి కాజ్ ఏంటంటే నాయిస్ ఆఫ్ హెవీ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెవీ ట్రాఫిక్ అండ్ లౌడ్ మ్యూజిక్. గాల్లో తిరిగే విమానాల శబ్దం ద్వారా అండ్ ట్రాఫిక్, ఈ హార్న్స్ వెహికల్స్, హెవీ వెహికల్స్ ద్వారా అండ్ లౌడ్ మ్యూజిక్, ఎక్కువ శబ్దాలు, డీజే ఇలాంటి వాటి వల్ల నాయిస్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. మరి దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటండి? ఎఫెక్ట్ హీరింగ్, చెవుడు వస్తుంది. బ్యాడ్ హెడేక్స్, తలపోటు వస్తాయి. హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్, బీపీ పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నాయిస్ పొల్యూషన్కి ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రేడియో యాక్టివిటీ పొల్యూషన్, కాజ్, ఎఫెక్ట్. లీక్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కాజెస్ ఇంజూరీ స్కిల్స్. ఈ సెల్ టవర్స్, ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే ఈ వేవ్స్ ద్వారా చాలా బర్డ్స్ చనిపోతున్నాయి. మనకి పిచ్చుకలు కనపడటం లేదు ఈ మధ్యకాలంలో. ఈ సెల్ టవర్స్ నుంచి వచ్చే వేవ్స్ వల్ల అవి
చనిపోతూ ఉన్నాయి. చాలా వాటికి పోలియోలు కూడా వచ్చేస్తున్నాయి బర్డ్స్లో. ఈ వేవ్స్ వల్లనే హ్యూమన్ బీయింగ్స్లో కూడా చాలా రేస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీస్ ఆర్ ఎఫెక్ట్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ల్యాండ్ పొల్యూషన్. కాజ్ కేర్లెస్ డిస్పోజల్ ఆఫ్ రబ్బిష్. డిస్పోజల్ భూమిలో కలవదు. హ్యూమన్ బీయింగ్స్ డిస్పోజల్ అవ్వడం వల్ల భూమి అంతా పాడైపోతుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? పాయిజన్ ద సాయిల్. భూమి విషంగా మారిపోయి పంటలను ఇవ్వడం కానీ తన క్వాలిటీని కోల్పోతుంది. మేక్స్ ఫుడ్ గ్రోన్ ఇండివిడబుల్. మంచి పంటలను ఇవ్వలేకపోతుంది, మంచి నాణ్యతను ఇవ్వలేకపోతున్నాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ వాటర్ పొల్యూషన్. కాజ్ సేవేజ్ అండ్ కెమికల్ వేస్టేజ్. ఈ వాటర్లో ఈ కెమికల్స్ ఇట్లా రిలీజ్ చేసేయడం, రసాయన పారిశ్రామిక సంస్థలు వాటర్ని స్పాయిల్ చేయడం వల్ల కిల్స్ మ్యారీన్ లైఫ్. ఆ వాటర్ తాగడం వల్ల అందులో ఉన్న చేపలు వివిధ రకమైన వాటి చనిపోతున్నాయి. అండ్ కాజెస్ వాటర్ బార్న్ డిసీజెస్. మనకు కూడా ఎముకకు సంబంధించిన వ్యాధులు, శరీరానికి సంబంధించిన వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఇది నోట్ మేకింగ్ అండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ క్లారిటీగా ఉంది. ఈ విధంగా ఈ ప్యారాని తయారు చేయొచ్చు. అట్లాగే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తే మీరు ప్యాసేజ్ చదివి 1, 2, 3 సార్లు చదివితే ఖచ్చితంగా కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మీకు అర్థమైనట్టుగా దాన్ని రాయొచ్చు. ఇది 5 మార్క్స్ టాపిక్ అండి. దిస్ ఈజ్ ద నోట్ మేకింగ్ టాపిక్ అండి. థ్యాంక్ యూ.